నమస్కారం. నా పేరు వరకుటి సింధు మాధురి. నేను మైసూరువారపల్లి గ్రామస్తురాలిని. నిన్న పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికి విచ్చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ సభ నిర్వహించారు. కానీ ఆ సభలో నేను బయటకు వచ్చి మా కష్టాలు ఏంటో చెప్పదలుచుకున్నాను. కానీ నన్ను చెప్పనీయకుండా చాలామంది అడ్డుకున్నారు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న చాలా అన్యాయాలు, అక్రమాలకు గల సాక్ష్యాలు తీసుకొని అవి జరిపిస్తున్న పెద్ద మనుషుల పేర్లు ఎక్కడ బయట చెప్తానోనని నన్ను బయటికి వస్తే బయట నోరు తెరిస్తే నిన్ను చంపేస్తాం, నీ పిల్లల్ని కూడా చంపేస్తామని నా సొంత భర్త మరియు తాతంశెట్టి నాగేంద్ర, ఆ ఊరి గ్రామ సర్పంచ్ సంయుక్త మరియు పగడాల వెంకటేష్ ఇంకా చంద్రయ్య, ఈ 5 గ్రామస్తులు నాపై చాలా ఒత్తిడి తెచ్చారు. దాంతో నేను భయపడి వాళ్ళ ముందు చెప్పలేకపోయాను. ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా అక్కడున్న పోలీసులు కూడా వస్తే నా కేసు తీసుకోవద్దు అని చెప్పడం జరిగింది. దాంతో నేను ఏమీ చేసే విధి లేక ఈ వీడియోలో వాళ్ళు చేసిన తప్పులు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. అందరూ అనుకున్నట్టుగాను ఆమె పెద్ద ఆదర్శ సర్పంచ్ కాదు, కబ్జాల సర్పంచ్. ఈ 5 మంది నాగేంద్ర, PCN బ్రదర్స్, వరకుటి నాగరాజ, జోగినేని మణి, వీళ్ళ 5 కలిసి వాళ్ళు అనుకున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని భూ కబ్జాలు చేశారో నాకు తెలుసు. వాటికి సంబంధించిన సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. బాలరెడ్డిపల్లి దగ్గర ఉన్న భూమి అయితేనేమి, ఇప్పుడు కొత్తగా సో ఫ్యాక్టరీ దగ్గర ₹1 కోటి ఇన్వెస్ట్ చేసి మరీ ఒక భూమిని దోచేయబోతున్నారు. దానికి సంబంధించిన కాగితాలు, ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. కాకపోతే అవి బయటికి చెప్పడానికి నాకు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఇవన్నీ నేను ఎక్కడ బయట పెట్టి వాళ్ళ పేర్లు అక్కడ బయట పెడతానోననే భయంతో నా దాకా మైక్ రాకుండా ఆపి నన్ను బెదిరింపులకు గురి చేశారు. ఇందుకు ముఖ్య కారకుడు నా భర్త వరకుటి నాగరాజ. నా భర్త అయినప్పటికీ వాళ్ళతో కలిసి వాళ్ళు చెప్పే విధంగా చేసి నన్ను బెదిరింపులకు గురి చేసి మాట్లాడనీయకుండా చేస్తున్నారు. కావాలంటే మీరు అడిగితే నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ మొత్తం మీకు చూపిస్తాను. పాస్బుక్లు కావచ్చు, డబ్బులు ఇచ్చి ఎవరెవరికి ఇచ్చామో కావచ్చు, ఎవరెవరు బ్రోకర్గా పనిచేసి స్థలాలు వీళ్ళు కబ్జా చేస్తున్నారు, వాళ్ళందరి పేర్లు నాకు తెలుసు. ఇది మీ అందరికీ, మా అధికారుడు పవన్ కళ్యాణ్ గారికి చేరడానికి నా యొక్క ప్రయత్నం. నాకు సహకరిస్తారని గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను.